భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 19/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష నవమి శుక్రవారం. నవమి రాత్రి 11:33 వరకు. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 7:04 నుండి అనంతరం భరణి నక్షత్రం తెల్లవారుజామున 6:22 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 4:29 నుండి 6:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:36 వరకు. మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:33 1:18 వరకు. సూర్యోదయం 6:39, సూర్యాస్తమయం 5:44. అమృత గంటలు రాత్రి 1:44 నుండి 3:15 వరకు. అలాగే రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా. రాహుకాలం శుభ సమయం అయితే ఈరోజు లేదు. సాధ్యాయోగం సాయంత్రం 4:52, బాలవ మధ్యాహ్నం 12:33, కౌలవ రాత్రి 11:53. నవమి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. మకర, ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి కూడా చాలా అనుకూలంగానే ఈరోజు ఉన్నట్లుగా మనకి చెప్పబడుతోంది. అలాగే భగవద్గీతలో 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్యతో తమః ప్రమాదే జయతాచ్యుత సంజయాచ్యుత. అర్జున, సత్వగుణం జీవుడి సుఖాల్లో నిమగ్నం చేయును. రజోగుణం కర్మలయందు నిమగ్నుని చేయును. తమోగుణం జ్ఞానం కప్పివేసి ప్రమాదాదులతోటి కప్పివేసి వండును. రజస్తమసాచ్ఛాభియ సత్వం భవతి భారత రజస్త్వం తమసిచ్చైవ తమసత్వం రజతస్తథా. ఓ అర్జున, రజోగుణం వల్ల సత్వగుణము వృద్ధి చెందును. సత్వగుణం తమోగుణాలు అణిచి రజోగుణం వృద్ధి పొందుతూ ఉంటుంది. అట్లే గుణములు అణిచి తమోగుణం వృద్ధి అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అలా మారుతూ ఉంటుంది. అది కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.